So in my yesterday's class, just I gave you the derivation of parabola as y square is equal to 4x. పరావలయం యొక్క ప్రామాణిక రూపాన్ని నిన్న ఉత్పాదించాం. దాన్ని 3 ముక్కల్లో సింపుల్గా మనం అలా చేసిన ఉన్నదానికి 4 మార్కులు, ఒక్కొక్కసారి 7 మార్కులకి ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3 ముక్కల్లో మీరు చేశారనుకోండి, తీస్తే 1 మార్కు 1/2 మార్కు తీస్తారు, కానీ 0 అనేది వెయ్యరు. సింపుల్గా మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అండ్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఎల్. ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఎల్ అండి ఇది. ఇక్కడ నుంచి ఎస్జెడ్ ఇవన్నీ మీరు నిన్న నేను డిస్క్రిప్టివ్ పార్ట్లో మీకు రాశాను నేను. ఇప్పుడు మీరు అవి రాయరు. సింపుల్గా ఎస్ ఫిక్స్డ్ పాయింట్ అని రాసేసి ఇక్కడ A,0 అని రాస్తారు. రెండమ్మా కావాలంటే ముందుకు కూడా రావచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, అక్కడ కూర్చొని తీసుకోమ్మా. సో ఫిక్స్డ్ పాయింట్ ఎస్, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఎల్, SZ is drawn perpendicular to that. ఇది 3 పాయింట్లు అని చెప్పాను కదా నేను. ఎనీ పాయింట్ P x1, y1, దీనికి ఫుల్ మార్క్స్ పడవండి. కాకపోతే సపోజ్ 7 మార్కులు ఉన్నాయనుకోండి, గ్యారంటీగా 5 మార్కులు వేసే వరకు ఉంటుంది, లేదు 4 మార్కులు వేస్తారు. ఒకవేళ 4 మార్కులే ఉన్నాయనుకోండి, 2.5కి 1 మార్కు కూడా తగ్గదు. డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. ఇక మనకు అవకాశం లేదు, చదువుకోలేదు, అన్ప్రిపేర్డ్గా వచ్చాం అనుకునేవాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నాభి, నియతరేఖ మరియు ఉత్కేంద్రతలు ఇచ్చినప్పుడు శాంఖవము యొక్క సమీకరణం తెలుసుకునే విధానాన్ని ఈవేళ మనం తెలుసుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ కానిక్ గివెన్ ఫోకస్ ఇట్స్ ఎ పాయింట్, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, and eccentricity it's only a ratio, fractional thing. With the help of these 3 things, today I am going to explain you how to find the equation of all these 3 things through 3 examples. Firstly, I am going to explain you find the equation of a parabola. You can write down, find the equation of a parabola whose focus is, తెలుగులో రాసుకోండమ్మా, whose focus is -2, 3 and directrix is, find the equation of a parabola whose focus is -2/3 and the directrix is 2x plus 3y -4 is equal to 0. ఇది మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 117, క్వశ్చన్ నెంబర్ రోమన్ లెటర్ 3 ఫస్ట్ బిట్, ఫస్ట్ క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండమ్మా త్వరగా. నాభి -2, 3, నియత రేఖ 2x + 3y -4 ఈజ్ ఈక్వల్ టు 0 గాగల పరావలయ సమీకరణాన్ని తెల్పండి. నాభి -2, 3, నియత రేఖ 2x + 3y -4 ఈజ్ ఈక్వల్ టు 0 గాగల పరావలయ సమీకరణాన్ని తెల్పండి. Now I shall start my lesson. Answer. This is the question అండి. అడ్రస్ ఆఫ్ ది క్వశ్చన్ ఇక్కడ ఉంది, మీ టెక్స్ట్ బుక్స్లో రెఫర్ చేసుకోండి. ఒకవేళ రాసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు, ఇది క్వశ్చన్ నెంబర్ 3 ఇచ్చాను. దిస్ క్యారీస్ ఫర్ 7 మార్క్స్, రోమన్ లెటర్ 3 కాబట్టి. ఆన్సర్. SP square is equal to PM square. S -2, 3, P x, y, SP square, SP by PM is equal to 1 బ్రాకెట్లో పారాబోలా కాబట్టి
తెలుగులో రాసుకోండి. ఇది ఎస్ -2, 3 px, y SP/Pm = 1 పరావలయము. SP² = PM². ఇక్కడ ఇంకొక మాట రాసుకోండి. నియత రేఖ డైరెక్ట్రిక్స్ 2x + 3y -4 = 0. ఇదే లైన్లో రాసుకోండమ్మా. -2, 3 px, y L identically equal to 2x + 3y -4 = 0. SP². Now I am taking the distance between 2 points. x + 2 whole square. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి x2 - -2 x + 2 whole square. x2 - -2 x + 2 whole square plus y - 3 whole square is equal to pm². pm² అంటే ఇక్కడ ఏ లెక్క L ఏదైతే ఉందో ఆ లైన్ని 2x + 3y -4 divided by 2² + 3² whole square. పారాబోలా అయిపోయింది మన ఆన్సర్. దట్స్ ఆల్ మై ఆన్సర్. దీనికి 7 మార్క్స్. ఇక్కడ ఎక్స్పాండ్ మీ దగ్గర దమ్ము ఉంటే ఎక్స్పాండ్ చేయండి. దమ్ము లేదు, అయిపోయింది. ఎస్ ప్రశ్నలో ఉంది -2, 3 px, y L ప్రశ్నలో ఉంది. పారాబోలా డెఫినేషన్ SP/Pm = 1. SP² = PM². SP అంటే రెండు బిందువుల మధ్య దూరము x + 2 whole square plus y - 3 whole square is equal to PM² అంటే ఈ లెక్క whole divided by 2² + 3² whole square. That's my entire answer. The problem is over. Only the part is left for the simplification. కేవలము సూక్ష్మీకరించడం కోసం మీ భుజస్కంధాల పైన ఉంది. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చారనే భావంతోనే మిమ్మల్ని అడ్మిషన్ ఇచ్చాము. ఇక్కడ మీకు ఆ సింప్లిఫికేషన్ నేను చేస్తున్నాను, మీరు వినండి. I shall use this space. Shall I rub it? Shall I wipe it? Yes. Now a + b whole square, x² + 2² + 2 into x into 2. This is a + b whole square plus a - b whole square y² + 3² - 2 into y into 3. This is a - b whole square is equal to, నాకు ఇక్కడ ప్లేస్ పట్టలేదు కనుక న్యాయంగా ఒక లైన్లో రావాలి, లేనప్పుడు ఇలా రాసుకుంటాం. దీన్ని 2x + 3y -4 whole square divided by 4 + 9. 3² అంటే 9 అండి, 2² అంటే 4 అండి. 2² అంటే 4, 3² అంటే 9, 4 + 9 13. నా దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. 13 into డబ్బా బ్రాకెట్ వేసి ఆ పైన చెప్పినటువంటి x² + y² plus 4x, 2 2's 4x minus 6y, 9 plus 4 13 is equal to 2x plus 3y minus 4 whole square. నిజానికి విద్యార్థులకు ఇది a plus b plus c whole square ఫార్ములా తెలిసి ఉండాలి. ఇంకా సింప్లిఫికేషన్ చేయాలంటే ఇక నేను చేయట్లా. కారణం ఏంటంటే ఇంకా ఎక్కువ చేస్తే మీ తప్పులు ఎక్కువ పోతాయి, మీకు అక్కడితో ఆపేసింది. దట్స్ ఆల్. parabola is completed. Equation of the parabola is completed. ఇప్పుడు మనందరికీ అర్థమైందని నేను అనుకుంటాను. మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా లో ఫస్ట్ స్టెప్ ఎస్ -2, 3 px, y L ఇంత రాశాను. SP/Pm = 1, SP² = PM². ఇక్కడతో ఆపేస్తే ఇంకా ఎక్కువ మార్కులు తగ్గుతాయి. అలా కాకుండా a + b whole square, a - b whole square ఎక్స్పాండ్ చేసి whole square by 4 + 9 13 క్రాస్ మల్టిప్లై చేశాను. ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఒక తోటి అధ్యాపకుడికి ఇది చెబితే వాళ్ళు హర్షించరు, కానీ విద్యార్థి లోకం హర్షిస్తుంది. దీన్ని మాస్టర్ గారు చాలా ఈజీగా చెప్పారని భావన మీ మనసులో కలుగుతుంది. థ్యాంక్ యూ. కాపీ డౌన్ దిస్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఇదే కాన్సెప్ట్ తోటి అందరూ రాసుకున్నారు అనుకుంటాను.
equation of an ellipse whose focus is whose focus is 1 comma minus 1, eccentricity is comma E is equal to 2 by 3 and directrix is x plus y plus 2 is equal to 0. తెలుగు మీడియం పిల్లలు రాసుకోండి, స్టార్ట్ చేయండి. ప్రశ్న రాసుకోవటం, అడ్రస్ అది నాభి 1 మైనస్ 1, ఉత్కేంద్రత ఉత్కే తాకేత్వం ఏత్వం పళ్ళు కావత్తు ఉత్కేంద్రత 2/3 మరియు నియత రేఖ x plus y plus 2 is equal to 0 గాగల దీర్ఘవృత్త సమీకరణాన్ని వ్రాయండి. గాగల దీర్ఘవృత్త సమీకరణాన్ని వ్రాయండి. దీర్ఘవృత్త సమీకరణాన్ని రాయండి. ఎస్, గెట్ రెడీ. ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ ఎస్ రాద్దాం. ఎస్ ఆన్సర్. తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ కూడా 1 కామా మైనస్ 1. ఇందాక చెప్పినట్టుగానే పి ఎక్స్ కామా వై. ఇందాక చెప్పినట్టుగానే ఎల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అదనంగా ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు 2/3. పెరాబోలాకైతే ఈ వాల్యూ 1 అవుతుంది. ఇందాక చెప్పిన లెక్క మాదిరిగానే మనం శాంఖ్వం యొక్క నిర్వచనంలో ముందు ఎస్ రాసాం, తర్వాత ఎల్ రాసాం, తర్వాత పి రాసాం, తర్వాత ఈ రాసాం. ఈ రాసుకున్న దగ్గర ఏది ముందు ఏది వెనక రాసుకున్నా మనకి పర్వాలేదు. ఇచ్చిన ప్రశ్నలో రాశాను. ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇందాకైతే 1 రాసాం పెరాబోలా కాబట్టి ఇక్కడ ఈ లెస్ దాన్ 1 ఎలిప్స్. ఈ 1 కంటే తక్కువ అంటే మైనస్ విలువలు కాదు, అంటే ఫ్రాక్షన్ ది క్రమభిన్నం. ఇది 2 చిన్నది 3 పెద్దది, 1 కంటే తక్కువ. ప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ ఇస్ మోర్, న్యూమరేటర్ ఇస్ లెస్. ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇట్ ఈస్ ఎన్ ఎలిప్స్. నౌ SP square is equal to E square into PM square. ఇందాక పెరాబోలాకు వచ్చేసరికి SP square is equal to PM square అని రాసాం. అక్కడ ఈ 1 కాబట్టి ఎస్ అంటే SP అంటే ఎస్ నుంచి పీకి డిస్టెన్సే. మిస్టర్ రెడ్ షర్ట్ ప్లీజ్ పే అటెన్షన్. SP స్క్వేర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్, 2 బిందువుల మధ్య దూరము, ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ SP స్క్వేర్. ఇది అందరికీ అర్థం కాలేదని అనుకుంటున్నా నేను. అర్థమైందా? ఎస్ నుంచి పీకి డిస్టెన్స్, ఎస్ నుంచి పీకి డిస్టెన్స్ 2 బిందువుల మధ్య దూరము. అర్థమైతే ఎలా, అర్థం కాతే ఎలా? SP స్క్వేర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఈ స్క్వేర్ అంటే 2/3 హోల్ స్క్వేర్. 2/3 హోల్ స్క్వేర్. ఒక డబ్బా బ్రాకెట్ వేసుకుని, పెద్దది డబ్బా బ్రాకెట్ వేసుకుని పిఎం స్క్వేర్ ఇందాక లెక్కే x ప్లస్ వై ప్లస్ 2 డివైడెడ్ బై దీని గుణకము, దీని కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇంతక పూర్వము లెక్కలో అది 2x ప్లస్ 3y ఉంది కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వేశాను. ఇక్కడ ప్లస్ గుర్తున్నా మైనస్ గుర్తున్నా 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేరే వేస్తాం. కోఎఫిషియంట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. సో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసి బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ లెక్క అయిపోయింది. ఎలిప్స్ అయిపోయింది. నేను చెప్పటం అయిపోయింది మీకు. ఇక మీ దగ్గర ఇది ఉంటే మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం, సింప్లిఫికేషన్ ఉంటే. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్తున్నాను. ఎస్ అడిచ్చిందే రాశాను. మీకు ఇంకా బాగా ఇదిగా ఉంటే దీన్ని రాయండి. ఇక్కడ నాభి అని రాయండి తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఫోకస్ అని రాయండి. రాయకపోయినా పర్వాలా, ఫుల్ మార్క్స్ వేస్తారు. డైరెక్ట్రిక్స్ x plus y plus 2 is equal to 0. px, y be any points and e is equal to. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ y స్క్వేర్
ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను ఇక్కడ 2/3 హోల్ స్క్వేర్ అంటే ఆన్సర్ 4/9 డబ్బా బ్రాకెట్ 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 1 2 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 1 ప్లస్ 1 2 తెలిస్తే క్యాన్సిల్ చేయండి లేకపోతే ఊరుకోండి లెక్క అయిపోయింది 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x plus y plus 2 whole square. The problem is completed. Equation of the ellipse is completed. తెలిస్తే సింప్లిఫై న్యాయంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి a ప్లస్ బి ప్లస్ ఈ హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. అది మీకు మీకు మీలో ఎవరైనా నేర్చుకోవాలని కుతూహలతో ఉన్నవాళ్ళు a ప్లస్ బి ప్లస్ ఈ హోల్ స్క్వేర్ని నేను ఫార్ములాని గుర్తు చేస్తున్నాను ఇక్కడ దయచేసి నోట్ చేసుకోండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఇదండి. దీంట్లో ఇక గుర్తులను బట్టి ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 3 ప్లస్లే వస్తాయి. ఈ మైనస్ బి దగ్గర ఉంటే బి దేంట్లో అయితే ఉందో అక్కడ మైనస్ వస్తుంది, మిగిలిన వాటికి ప్లస్లు వస్తాయి. రెండే టర్మ్స్కి మైనస్లు వస్తాయి. సపోజ్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి సి దగ్గర ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca వస్తుంది. అన్ని ప్లస్ ఉంటే అన్ని ప్లస్లే. ఒకవేళ రెండిటికి మైనస్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు కూడా రెండే మైనస్లు వస్తాయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇది మైనస్ అనుకోండి మైనస్ 2ab 2bc ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ 2ca వస్తుంది. కానీ ఆ ఎక్స్పాన్షన్ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, మీరు చెప్పి అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నాకు తెలియదు, నాకు రాదు, నేను ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఈ విధంగా చెప్పాను, అక్కడితో వదిలేసేయండి. నౌ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. Now the is y is equal to 2 and eccentricity is 3/2. తెలుగు మీడియం వాళ్ళు ప్రశ్న 1,-3 నాభి 1,-3 సంబంధిత నియత రేఖ y is equal to 2 ఉత్కేంద్రత 3/2గా గల అతిపరావలయ సమీకరణాన్ని తెలపండి. ఐ రిపీట్, నాభి 1,-3 సంబంధిత నియత రేఖ y is equal to 2 మరియు ఉత్కేంద్రత 3/2గా గల అతిపరావలయ సమీకరణాన్ని తెలపండి. ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ ఎస్ ఆన్సర్ రాసుకోండి. ఎస్ 1,-3 పి x, y. L y minus 2 is equal to 0. L ఇందాకలాగా 2x plus 3y అట్లా లేదు, x plus y plus 4 అట్లా లేదు, సింపుల్గా y minus 2 is equal to 0గా రాశాను. ఈ ఎసెంట్రిసిటీ 3/2. SP by PM ఎంత రాయాలి? హైపర్బోలా ఇక్కడ ఈ <1 హైపర్బోలా అని రాయండి. అతి పరావలయము హైపర్బోలా. ఎస్పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్. ఎస్పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్. రాసేస్తారు మీరు, రాసుకోవాలి అందరూ కూడా. నౌ ఎస్ నుంచి పీకి డిస్టెన్స్, x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to e square అంటే 3/2 whole square into pm square. pm అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ y minus 2
డివైడెడ్ బై 1 స్క్వేర్, ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 0 స్క్వేర్ రాశాను, హోల్ స్క్వేర్, y minus 2 whole square by 1 square. X coefficient is absent, so therefore 0 square plus 1 square, to be frank చెప్పాలంటే 0 square plus 1 square రాయాలి, both are same, 0 square plus 1 square. Now on simplifying this, x square plus 1 square minus 2x into 1 plus y square plus 3 square plus 2 into y into 3 is equal to 9 by 4 y minus 2 whole square divided by 1 square is 1. ఇందాకలాగా ఏమీ క్యాన్సిల్ అవ్వవు, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 4 into x square plus y square minus 2x plus 6y plus 1 plus 9, 10. This is 1 square, 3 square. 1 square is 1, 3 square is 9, 9 plus 1, 10, minus 2x plus 6y, and this is x square plus y square is equal to 9 into y minus 2 whole square. The problem is over. This is how you can find the equation of any conic. ఇక్కడ 3 పాఠాలలో ఉన్నటువంటి మనం కానిక్ యొక్క ఈక్వేషన్ని మనం తెలుసుకున్నాం. పెరాబోలాలో అయితే ఒక ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇస్తారు, ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ రాస్తాం. ఎలిప్స్లో అయితే ఎస్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్, వేర్ ఈ ఈజ్ లెస్ దెన్ 1. ఆ డైరెక్ట్రిక్స్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ విధంగా ఉంటుంది, ఆ లైన్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై టర్మ్స్. ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. Now my dear students, today I am going to tell you the different types of parabolas. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఒక నాభి నియత రేఖ ఉత్కేంద్రత ఇచ్చినప్పుడు వాటి సమీకరణాలు 3 శాంకవాల్లోంచి తెలుసుకున్నాం. ఇంగ్లీష్లో ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ కానిక్ గివెన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. For parabola it is 1, e అంటే 1, ellipse అయితే less than 1, 2/3, and hyperbola అయితే 3/2 ఉదాహరణగా చెప్పుకున్నాం. మీ టెక్స్ట్ బుక్లో లెక్కలు చేసాం. ఈవేళ ఇప్పుడు మనం చెప్పబోయేది టైప్స్ ఆఫ్ పారాబోలాస్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్. అది హెడ్డింగ్. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ రిటర్న్ దిస్. అందరూ రాసుకున్నారా అండి? రైట్. రకాల పరావలయాలు, వివిధ రకాల పరావలయ సమీకరణాలు, different, different, different forms of parabolas. వివిధ రకాల పరావలయ సమీకరణాలు, అదే ఇంగ్లీష్లో అది ఈక్వేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ అని అంటాం. నెంబర్ 1, vertex. Different forms of parabolas. Y square is equal to 4ax. A అనేది ధన సంఖ్య అయినప్పుడు పరావలయము కుడివైపుకి C మాదిరిగా వంగి ఉంటుంది. ఒక బైండింగ్ వైర్ తీసుకోండి, ఎలక్ట్రికల్ వైర్ తీసుకోండి, సి ఆకారంలో వంచండి. అదే పరావలయం యొక్క ప్రామాణిక రూపము, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా. ఆ బొమ్మ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏ అనేది ధన సంఖ్య, 0 కాదు. ఏ అనేది రుణ సంఖ్య కాదు, మైనస్ సంఖ్య కాదు. ఏ అనేది ధన సంఖ్య. 2,
ఇది వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4ax. ఇక్కడ మైనస్ కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రుణ సంఖ్య అయితే ఏ అనేది మైనస్ కాకుండా ఇక్కడ మైనస్ గుర్తు వేశాను కాబట్టి ఏ అనేది మైనస్ అయితే పరావలయము ఇలా ఉంటుంది. ఈ బొమ్మలు వేసుకోవాలి, మీరంతా నోట్ చేసుకోవాలి. దీనికి లోన ఉన్నటువంటి పేర్లను చెప్తాను, ముందు బొమ్మలు వేసిన తర్వాత పేర్లను చెప్తాను. మూడోది దీనికి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఏ ధన సంఖ్య. ఇది యూ షేప్లో పైకి తెరవబడి ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay అనేది. ఇందాక వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4ax. సిని బోర్లించి ఉంది. సి ఇక్కడ బోర్లించి ఉంది, ఇక్కడ సి మాదిరిగా ఉంది, ఇక్కడ సిని తిరగేసి ఉంది. అద్దంలో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది యూ షేప్లో ఉంది. ఇక్కడ మీరు గమనించగలరు, ఇది వై స్క్వేర్ అయితే ఇది ఎక్స్ స్క్వేర్ అయింది. ఇది వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x, వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4x, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. ఈసారి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4ay. 4వ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. ఇది యూని తిరగేసాం. ఇది వై అక్షము, ఇది ఎక్స్ అక్షము, ఇది ఎక్స్ డాష్, ఇది వర్టెక్స్, ఇది ఏ, ఇది నాభి ఎస్. దీనికి నియత రేఖ పైన ఉంటుంది. ఇది ఎల్ అన్నమాట. ఇది ఎల్. ఈ పరావలయం యొక్క సమీకరణము ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4ay. ఇందాకదేమో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు +4ay. ఇది -4ay. ఇవి 4 పరావలయాలు. దీస్ ఆర్ ద 4 పారాబోలాస్ హూస్ వర్టెసెస్ ఆర్ అట్ ద ఆరిజిన్. ద వర్టెక్స్ ఈజ్ అట్ ఆరిజిన్. ఈ 4 పెరాబొలాలకి వర్టెక్స్ శీర్షము ఆది బిందువు దగ్గర ఉంది. 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 వర్టెక్స్ ఈజ్ అట్ ఆరిజిన్. All these 4 parabolas are having the vertex as origin. నోట్ చేసుకోండి, 4 పారాబోలాలు నోట్ చేసుకోండి. These are the 4 parabolas. ఇక 5th పారాబోలా, ఒకవేళ వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర కాకుండా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ చేస్తే, అక్షాలను పరివర్తనము చేస్తే, ఆది బిందువుని h, k దగ్గరికి మార్చినట్లయితే y-k² ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h, a గ్రేటర్ దాన్ 0. ఇది x అక్షము, ఇది y అక్షము. ఈ పారాబోలాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేదో వర్టెక్స్ ఉంది. ఇది h, k అనుకుందాం. ఇది x యాక్సిస్, ఇది వర్టెక్స్, ఇది ఫోకస్, ఇది y యాక్సిస్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఈ లైన్ కూడా dd', ఇది l అన్నమాట. అంత దూరం ఉంటుంది. సో y-k² ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h. వీటి గురించి వివరాలు, ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను.
ఇక్కడ మీరు గమనించాల్సింది దీనినే ఇంకొక రకంగా యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి దీనిని యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సిగా కూడా రాస్తారు. బాక్స్లో రాసుకోండి. దీని యొక్క ఇతర రూపము, దీని యొక్క మరొక రూపము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకెక్కువ చెప్పనండి, ఇంకొకటి చెప్తాను, కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది. 7 మార్కులకి గ్యారెంటీగా ఇచ్చే లెక్కల్లో ఈ మోడల్ ఒకటండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. ఇక ఆఖరి బొమ్మ, ఎక్కువ బొమ్మలు. నెక్స్ట్ వన్, లాస్ట్ డయాగ్రామ్. మళ్ళీ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. దీని యొక్క ఈక్వేషను x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k. లేక దీని ఆన్సరు y ఇజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. కన్ఫ్యూజ్ కాకూడదండి మీరు, దీనికి మధ్యలో కన్ఫ్యూజ్ కాకూడదు. వివిధ రకాల పరావలయాలను మీకు తెలియచేశాను. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ని తెలియచేశాను. అయితే ఫస్ట్ది దీనిని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఫార్ములాస్ ఇస్తున్నాను ఈవేళ. ఫోకసు, వర్టెక్సు, డైరెక్ట్రిక్సు, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఎలా కనుక్కోవాలో వాటి పరిచయాలు చేసిన తర్వాత చెప్తాను. ముందు నోట్ చేసుకోండి. మనకి ఇది ఈ బొమ్మల్లో క్షుణ్ణంగా మీరు నేర్చుకోవాల్సిన బొమ్మ ఇదొకటి, ఫిఫ్త్ది ఒకటి, ఫస్ట్ది ఒకటి. ఈ బొమ్మల్లో క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన బొమ్మలు ఫస్ట్ది, ఫిఫ్త్ది. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు నేను బోర్డు మీద చెప్పేది మీరు రాసుకోవాల్సిన పని లేదు. ఏ పారాబోలాకైనా సరే దీనిని వర్టెక్స్ అని అంటారు, శీర్షము అంటారు, నాభి అంటారు, అక్షము అంటారు, యాక్సిస్. ఇది ఫోకస్, ఇది డైరెక్ట్రిక్స్. ఇది రాసుకోవద్దండి. దీన్ని లెంగ్త్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటారు, LL డాష్. నాభి గుండా వెళుతూ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని లెంగ్త్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అని అంటారు. 5 పేర్లు, ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇన్ ఎనీ ఆర్డర్, ఏదో ఒక క్రమంలో ఈ 5 పేర్లు, నిజాన్ని చెప్పాలంటే 7 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ పేర్లను మళ్ళొకసారి పటములో చూపిస్తూ మీకు ఉచ్చారణ చేస్తున్నాను, పలుకుతున్నాను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలలో. నాభి ఫోకస్. ఒకవేళ రాసుకోవద్దండి, ఇది పరావలయం ఎలా ఉంటే, పారాబోలా ఎలా ఉంటే ఇది ఫోకస్, ఇది ఫోకస్, ఇది ఫోకస్, ఇది ఫోకస్. నాభి మొదటి పేరు నాభి. వర్టెక్స్ శీర్షము, వర్టెక్స్. The point at which the direction of the parabola changes oppositely. పరావలయ యొక్క దాని యొక్క మార్గాన్ని
వ్యతిరేక దిశలో మార్చుకునే బిందువుని శీర్షము అంటారు. ఇలా ఒక బిందువు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ డైరెక్షన్లో వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్గా మారిపోతుంది. ఈ డైరెక్షన్కి ఇది ఆపోజిట్ అయిపోయింది. ద పాయింట్ ఎట్ విచ్ ద డైరెక్షన్ ఆఫ్ ది పారాబోలా ఇస్ చేంజ్డ్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టెక్స్. ఆ డెఫినేషన్ మీ అక్కర్లా. వర్టెక్స్ ఏంటంటే చూపించండి, కన్ను అంటే చూపించండి, కన్నులో ఉండే భాగాలు మీకు అక్కర్లా. ఫస్ట్ వన్ ఈజ్ ఫోకస్, సెకండ్ వన్ ఈజ్ వర్టెక్స్, థర్డ్ వన్ ఈజ్ యాక్సిస్ అక్షము, నెక్స్ట్ వన్ ఈజ్ డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్ నియత రేఖ ఎల్ అనేది, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ఎల్ డాష్ లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్. ఐ రిపీట్ దీస్ థింగ్స్ వన్స్ అగైన్. మీకు ఆ పేర్లు ఆసుగా రావటం కోసం. మొదటిది తెలుగులో నాభి, ఇంగ్లీష్లో ఫోకస్. రెండవది తెలుగులో శీర్షము, ఇంగ్లీష్లో వర్టెక్స్. మూడవది అక్షము, యాక్సిస్. నాలుగవది నియత రేఖ, డైరెక్ట్రిక్స్. ఐదవది నాభిలంబము, లేటస్ రెక్టమ్. ఇక ఆరోది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద వర్టెక్స్. శీర్షము వద్ద స్పర్శరేఖ. ఇంతకు మించి మీకు అక్కర్లేదు. ఈ 6 పేర్లను మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, నాతో పాటు మీరు ఎవరు చెప్పొద్దు, జస్ట్ అర్థమైతే చివరికి ఇలా అనండి ఒకసారి చాలు. ఫస్ట్ వన్ ఫోకస్, నాభి. రెండవది వర్టెక్స్, శీర్షము. మూడవది అక్షము, యాక్సిస్. నాలుగవది నియత రేఖ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్, ఎల్ఎల్ డాష్, అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఇది లేటస్ రెక్టమ్ని నాభిలంబము అని అంటారు. ఇది నియత రేఖ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద వర్టెక్స్, శీర్షము వద్ద స్పర్శరేఖ. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఎస్ ఫోకస్, ఏ వర్టెక్స్, ఏఎస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఎల్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఎల్ఎల్ డాష్ లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్, అండ్ AY ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద వర్టెక్స్. దట్స్ ఆల్. ఈ పేర్లు ఐ హోప్ యు అండర్స్టూడ్. రైట్, థ్యాంక్ యూ.